నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంతై పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా. మహారాజులా జీవించాలి నిండు నూరెళ్ళు, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి 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 మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి. మురిపెమంతా పాలబువ్వై పంచని, లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని. మదిలో మచ్చలేని చందమావే నువ్వని, ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని. కలకాలము కను పాపల్లే కాసుకొని, నీ నీడలో పసిపాపల్లే చేరుకొని. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా. నాలో అణువు అణువు ఆలయంగా మారగా, నిత్యం కొలుచుకోన అమ్మ రుణమే తీరగా. తోడుండగా నన్ను దీవించే కన్న ప్రేమ, కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంతై పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా. మధురం అమరం నీ ప్రేమ యేసు అమృతధార నీ కరుణ. మధురం అమరం నీ ప్రేమ యేసు అమృతధార నీ కరుణ. అగధ సముద్రములార్పజాలనిది, నది ప్రవాహము ముంచి వేయనిది. అగధ సముద్రములార్పజాలనిది, నది ప్రవాహము ముంచి వేయనిది. రక్షణ మార్గం నీ దివ్యవాక్యం, పాపికి విడుదల నీ సిలువ. రక్షణ మార్గం నీ దివ్యవాక్యం, పాపికి విడుదల నీ సిలువ.
సముద్రమునాత్మజాలనిది నది ప్రవాహము ముంచివేయనిది రక్షణ మార్గం నీ దివ్యవాక్యం పాపికి విడుదల నీ సిలువ రక్షణ మార్గం నీ దివ్యవాక్యం పాపికి విడుదల నీ సిలువ నా యందు నీకున్న ప్రేమ ఈ లోకాన ఉన్న ప్రేమ కన్నా ఈ లోక సఖ్యాల కన్నా ఎంతో శ్రేష్టమైనది నా యందు నీకున్న ప్రేమ ఈ లోకాన ఉన్న ప్రేమ కన్నా ఈ లోక సౌఖ్యాల కన్నా ఎంతో శ్రేష్టమైనది ఆ ప్రేమైన ప్రేమతో జీవింపజేయచ్చు నన్ను నడిపించుచున్నావయ్యా ఆ ప్రేమైన ప్రేమతో జీవింపజేయచ్చు నన్ను నడిపించుచున్నావయ్యా నా కీర్తన నా జీవితం నా సర్వము నీకే ఎల్లవేళల్లో నేను చెల్లింతును మధురం అమరం నీ ప్రేమ యేసు అమృతధార నీ కరుణ మధురం అమరం నీ ప్రేమ యేసు అమృతధార నీ కరుణ అగధ సముద్రమునాత్మజాలనిది నది ప్రవాహము ముంచివేయనిది అగధ సముద్రమునాత్మజాలనిది నది ప్రవాహము ముంచివేయనిది రక్షణ మార్గం నీ దివ్యవాక్యం పాపికి విడుదల నీ సిలువ రక్షణ మార్గం నీ దివ్యవాక్యం పాపికి విడుదల నీ సిలువ ప్రేమ 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 యేసే ఆ చిరునామా చీకటి బ్రతుకులలోన వెలుగును నింపే ప్రేమ పరలోకమునే వీడిన ప్రేమ ధరలో నాకై దిగి వచ్చిన ప్రేమ చిరజీవం నాకివ్వ అరుదించిన ప్రేమ 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 ప్రేమ
పేరు జస్టిన్ సుందర్. రెండవ కుమారుడు జూలియస్ సుందర్. ఆయన మొదటి జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరి యొక్క కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. రెండవదిగా మరి సోదరి విశ్రాంతిని తన భర్త జాకోబు గారు ప్రేమించి దేవుడు ఇచ్చినటువంటి కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు బ్రెన్హం, ఆయన యొక్క జన్మదినం. ఈ రెండు జన్మదినాలు జ్ఞాపకం చేసుకుంటూ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి యొక్క కోరికను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మరి మొదటి జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి జూలియస్ సుందర్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈరోజు 12వ తారీఖు 12వ నెల 2012వ సంవత్సరం 12 లక్కీ నెంబర్గా జూలియస్ సుందర్ మొదటి జన్మదిన వేడుక జరుగుతుంది. దాన్ని బట్టి తీస్తూ ఉన్నాం. మరి యొక్క ప్రత్యేకమైన సమయంలో దైవ సేవకులు, దైవ దాసులు మన మధ్యలో డాక్టర్ జి పీటర్ గారు ఉన్నారు. దైవ వర్తమానం అందించడానికి మరి వర్తమానం అందించే ముందు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 12 నుండి 23 వరకు మన మధ్యలో ఉన్న సహోదరులు మోహన్ గారు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదివించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 12 నుండి 23 వరకు చదువుకుందాం. వీరు మోహన్ గారి ముందుకు వచ్చి వాక్య భాగాన్ని చదివించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ పుట్టిన వేడుక సందర్భంగా మరి మొదటి సమూయేలు గ్రంథం నుంచి మొదటి అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నది. 23 చూద్దామండి. ఏలయనగా అన్న తన మనసులోనే చెప్పుకొనిచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండేను కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలు అయ్యిందువు, నీవు ద్రాక్షారసము నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదానై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను. నీ సేవకులైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణము చేతను బట్టి బహుగా నిట్టూర్పులు విడుచు నాలో నేను దీన్ని చెప్పుకొంచుకున్న నేను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయను కాకని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపానిస్తున్నాను. వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చింది. అంతటి ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునే కనుక అన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని దీనిని అడిగిననుకుని వారికి సమూయేలను పేరు పెట్టెను. ఎల్కానాయను అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే అన్న తన పాలు గుడిలో మరి స్టెఫనయ్య గారు ఉన్నారు, నేను వచ్చి ప్రార్థన నడిపిస్తారు. రెండవదిగా మరి ఆత్మీయ తల్లి చంద్రలీలమ్మ గారు రెండవదిగా ప్రార్థన చేస్తారు. తదుపరి దేవుని వాక్యం మనం విందాం. ప్రార్థన చేసుకున్నాం. మహాకృపైన దేవ, దయగల తండ్రి, ప్రభు, మరి ఆయన ఈ దినము ఎందరెందుకు మీరీతిగా ఈ గుడికి ఏర్పాటు చేస్తున్నాం. ముందుగా మీకు తెలుసు, రాజానికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన నీ కుమారుడు జార్జి ముల్లర్ గారు, అలాగే ఆయన అందరి కుమారుడు ప్రేమించేసినటువంటి ఆయన రెండవ కుమారుడు జస్టిస్ సుందర్, ఆయన ప్రభా ప్రథమ జూలియస్ సుందర్, నాయన ప్రభా నీ కుమారుని నాయన ప్రభా సంవత్సరం అనే దయకిరీటంతో కాచి కాపాడి మరి నాయన ప్రభా 2వ సంవత్సరంలో ప్రవేశపెడుతున్న సందర్భంగా నాయన ఏర్పాటు చేసిన ఈ గుడిలో మీరు తోడుగా ఉండండి. అలాగే నాయన ప్రభా ఈ యొక్క నాయన ప్రభా కుమారుడు బ్రహ్మం కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఆయన నీ కుమారుని కూడా నీ దయా కిరీటాలతో నీవే మహిమ తెచ్చుకోండి.
ఆయన నా ప్రభా ఇదిగోనైనా మా ఆత్మీయ తల్లి చంద్రలీలమ్మ గారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ రీతిగా నాయన నా ప్రభా జరుగుతున్న ఈ కోడికని నామ మహిమ కొరకే జరిగించండి. అంతేకాదు కానీ అనేక సంవత్సరాలు నీ దయా కిరీటాలతో బిడ్డలు నింపబడ్డకు నిన్ను కనపరచుటకు సహాయం చేయమని ఈ కూడిక బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ నామానికి మహిమకరంగా సహాయం చేసి మీరే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కనపరచుటకు సహాయం చేయమని ఈ కూడిక బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీ నామానికి మహిమకరంగా సహాయం చేసి మీరే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు స్తోత్రములు వందనములు నాయన. జ్ఞాపం చేసుకురండి మీ సన్నిధి మాత్రం ఉంచే ప్రభువా. మీ దయను బట్టి మీ ప్రేమను బట్టి నాయన అనాథ కాలంలో నాయన ఎన్నికలేని దౌర్భాగ్యాన్ని దరిద్రాన్ని ఎదురని ఎందుకు పరికరాన్ని చెత్తని జ్ఞాపం చేసుకుని దేవా మీ దయను బట్టి మీ ప్రేమను బట్టి ప్రభువా నా నాయన మీరిచ్చిన గర్భఫల విషయంలో నా తండ్రి నా దేవరాజ్యం మీకు స్తుతులు స్తోత్రాలు. నా నాయన మీ ధైర్యం పెట్టించిన నాయన ఇబ్బంది బిడ్డల ప్రాణం కొరకు చెప్పిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రముల వందనములు నాయన. అనాథ కాలంలో మీరు చెప్పిన వాగ్దానాన్ని నేటి కాలంలో జరుగుతున్న స్తుతులు స్తోత్రం. దేవా మీరు ప్రేమించిన జాడ్యముల విషయంలో నా నాయన రత్న కుమారి విషయంలో మీకు స్థితులు, వారికి ఇచ్చిన ద్రవ్యల విషయంలో మీకు స్థితులు స్తోత్రాలు నాయన. జోడిస్తుందని జ్ఞాపం చేసుకున్న తండ్రి మీ దయను బట్టి మీ ప్రేమను బట్టి నాయన గత కాలం అంతా మీరు కాపాడి మీ కృపల భద్రపరిచారు, మీకు స్థుతులు ఉంటామని తండ్రి. ప్రేమ కలిగిన దేవుడు పరిశుద్ధుడైన ప్రభువా మీకు స్థుతులు వందనములు నాయన. నా నాయన యెహోవా ఎంత భయభక్తులు కలిగి ఆయన ప్రాణులు ఎంత నడిచే వారిని మీరు చెప్పిన వాగ్దానాన్ని జనాలు అనేకరికి నెరవేర్చుతున్న మీ ప్రేమకి స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి నాయన. ఈ సమయంలో నా తండ్రి మహాపట్నంలో ఈ జంట నగరాల్లో పెళ్లి ఉంటున్న సమయంలో ప్రభావ మీరు ఏర్పాటు చేసిన ఈ కూడిక పనికి స్తోత్రాలు. దయగలిగిన దేవుడు గొప్ప దేవుడు మీకు స్తుతులు నాయన. మీకు మేమేమి రుణం చెల్లించిన స్వామి సహాయం చేయండి. అతను నన్ను ప్రేమించుతున్నాడు కనుక అతను తప్పిస్తాను, నా నామం నెరిగిన వాడు కనుక కనపరుస్తారని ఇక్కడ పరిశుద్ధమైన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నా మీ ప్రేమకి స్తోత్రాలు. దేవా మీరు ప్రేమించిన నలుగురు బిడ్డలకి స్థుతులు. నా నాయన ఇద్దరు అల్లుడు కొరకు ఏడుగుల మనవల మీద చిత్తపత్యాలు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన. నా నాయన పెద్ద కుమారుడైన పెద్ద మనవుడైన నాయన బ్రహ్మని జ్ఞాపం చూసుకోనండి దేవా. నాయన ఈ యొక్క 12వ తేదీలో నాయన ఈ డిసెంబర్ 12వ తేదీన వారి జన్మించిన బ్రహ్మని జ్ఞాపం చూసుకోము. అదే రీతిగా నాయన తెలిసిన బిడ్డ విషయంలో కనిష్ట కుమారుడి విషయంలో నాయన ఈ సమయంలో జూలి సుందర ఇద్దరు గొడవ కెడ్డేటలు నాయన జన్మనిచ్చిన వందనాలు చేయండి. మీ దయా కిరీటం నుంచి కాపాడారు నాయన. ఈ నూతన సంవత్సరంలో బిడ్డలకి మీ దయా కిరీటం నుంచి కాపాడి ఈ నామముల మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోవడానికి ప్రార్థిస్తున్నాం. ఈ మహాపట్నాన్ని జంట నగరాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభువా మీ ధైర్యం పెట్టి నాయన మా బిడ్డలు ఎంతో మంది స్థలంలో ఉన్నారు నాయన. నా నాయన కాకుతో కవరింపితే నా తండ్రి వచ్చినట్లుగా బిడ్డలను స్థలానికి వచ్చారు మీకు స్తోత్రాలు. వారి ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమకి అందరం నాయన మరలా తిరిగి వారి గృహాలకు ఎడుతుండగా మీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం. దేవా ఇక్కడ ఉంటున్న విరుగు పరుగులను నాయన ఎద్దు గృహాల ఉంటే ఈ మహాపట్నములు ఎలా జరిగిస్తాం నాయన. మీ పక్కలు బతుకు ఎంతో మొదలుపెట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. ఆదరణకర్త ఆపద బంధువు ఏదైనా కూడా మీకు స్తుతులు నాయన. ఎద్దు ఇంటి చుట్టూరు ఉంటున్న బిడ్డలు నాయన ఈ ఒక్కరైనా బందిరి హింసలు నాయన నంది నగరంలో ఉంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకురండి. అనేక రక్షణ లేక నశించి కోరుతున్నారు నాయన. వారితో మాట్లాడి రక్షణానందరూ కలిగి చేసి మీ రాజ్యాన్ని కట్టుకుని మీ రాజ్యంలో ప్రవేశించే వరకు సిద్ధపరచండి. తోడు వచ్చిన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకురండి నాయన. ఈ సమయంలో నీ బిడ్డ వాక్యం కొరకు నిలబడిన ఉంటుందిగా తగిన వర్తమానం అయితే బలపరచండి స్వామి. ఆ వాక్యం వెంటే మా రోజులో భద్రపరచుకుంటూ దాని ప్రకారంగా జీవించి మీ రాజ్యాన్ని కట్టే వరకు సిద్ధపరచండి. మరి ముఖ్యంగా నాయన ఈ నూతన సంస్థలో ప్రవేశించిన నాయన బిడ్డలందరినీ మీ కాపుదల భద్రత ఉంచి కాపాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకుందండి. కూడి వచ్చిన వారందరూ జ్ఞాపకం చూసుకురండి. అది యేసు పరిశుద్ధ నామం మీకు ప్రతినాడు వేడుకలు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కుమారుడు దేవుడు కుమారుడు కావాలని చెప్పి అసనాలో ప్రార్థన చేశారంట. దేవుడు ప్రార్థన ఆలకించి జార్జ్ మొదలు ఇచ్చారు. ఆ జార్జ్ మొదలు ప్రార్థనా పూర్వకంగా
దేవుడు ఇచ్చినటువంటి స్వాచ్ఛము. మరి ఆయన ఒంటరిగా ఉన్నాడు అని చెప్పి చాలా సందర్భంలో మేము కూడా ఆలోచన చేస్తాం. దేవుడు ఆయన ఒంటరిగా ఉన్నటువంటి జీవితాన్ని ఆయనకి కుటుంబీకుడిగా చేసి మరి ఒక కుమారుని ఇచ్చారు. తర్వాత కుమార్తె పుడుతుందేమో, ఆయన కూడా ఒక్కడిగా మిగులుతాడు అనుకున్నాం. కానీ దేవుడు రెండవదిగా కూడా కుమారుని ఇచ్చాడు. దాన్ని బట్టి ప్రభుత్వం స్తుతిస్తూ ఉన్నాం. ఆయన ముండ్రి జార్జ్ ముల్లర్, ఇప్పుడు ముండ్రి జస్టిస్ సుందర్, జూలియస్ సుందర్ ఇద్దరయ్యారు. దేవుడు రాబోయే దినాల్లో వారిని ఇంకా ఎక్కువ మందిగా చేస్తాడని విశ్వసిస్తూ ఉన్నాం. దానికి కారణము మరి చంద్రగడమ గారి ప్రార్థన. ఆ ప్రార్థన కాపుదల్లో పెరిగినటువంటి వారి బిడ్డలు మరి ఈ విషయాన్ని గమనించి ప్రభు సన్నిధిలో రాబోయే కాలంలో బహు నమ్మకముగా జీవిస్తూ మరి దేవుడు వారి తల్లికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారందరూ కూడా స్వతంత్రించుకుని ప్రభు మీ కృప, మీ నిత్యత్వంలో మీరు కరుణించి మాకు బహుమానంగా ఇస్తున్నారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాత్రి సమయంలో జార్జ్ ముల్లర్ రత్న కుమారులు ప్రేమించి ప్రభు కలిగించిన సంతానాన్ని బట్టి మీకు కొన్నారు. జూలియస్ సుందర్ని బట్టి మీకు కొన్నారు. సంవత్సరం అనే దయచేయడం ధరింప చూస్తారు మీకు కొన్నారు. సంవత్సరంలో చేత దైవాన్ని ప్రార్థన చేత ఆయన ఆమె విడిచిపెట్టలేదు. కానీ అతను పాలు విడిచి వరకు కూడా ఆ కుమారుణ్ణి తన దగ్గర ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. షీలోహులోకి ఏటేటా మరి దేవునికి బలి అర్పించడానికి వెళ్ళాలి. మరి సంవత్సరం అయింది, కుమారుడు పుట్టాడు. కానీ భర్తతో చెప్తా ఉన్నది, అయ్యా ఇతను పాలు విడిచి వరకు కూడా నేను షీలోకి రావించంటే దేవుని మందిరానికి వచ్చిన తర్వాత తను మొక్కుబడిన ఆ యొక్క మొక్కుబడిని ఆ యొక్క మొక్కు తీర్చుకోవాలి. కుమారుడిని మందిరంలో విడిచిపెట్టి రావాలి. కాబట్టి ఆ పసిపిల్లవాడిని, పాలుతో ఉన్న సంవత్సరం పసిపిల్లవాడిని దేవుని చేసి వారు ముందుకు వచ్చారు. వచ్చినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఈ కుటుంబంలో నుండి కొంతమంది మంచి సంఘ కాపరులు వచ్చారు, పాస్టర్స్ వచ్చారు, మంచి ఉద్యోగకర్తలు వచ్చారు, అమెరికా దేశపు ప్రెసిడెంట్స్ వచ్చారు, అమెరికా దేశపు సినెట్ మెంబర్స్ వచ్చారు, ఆ యొక్క సుప్రీం కోర్టు యొక్క న్యాయమూర్తులు వచ్చారు. చూసారండి, ఒక కుటుంబంలో భార్యాభర్తలు మీరు మీ యొక్క దాంపత్య జీవితంలో మీరు ఎలాగైనా ప్రవర్తిస్తారో, ఏ విధంగా మీరు మీ యొక్క హావభావాల్ని మీరు తెలియచేస్తారో, మీ కుటుంబాన్ని ఎలాగైనా కట్టుకుంటారో దాని యొక్క ప్రభావం తప్పకుండా మీ పిల్లల మీద ఉంటుంది. భర్త భార్యని వసేయ్ అని పిలిచాడు అనుకో, కుమారుడు కుమార్తె తల్లిని ఏమంటారు? చూసినట్లయితే మనం చూసినట్లయితే హన్న వారి యొక్క కుటుంబ జీవితము ఒక యోగ్యమైన యెహోవా అక్కడ సమూయేలు ద్వారా దేవుని వాక్కు ఏలీకి అందించబడినప్పుడు ఏలీ యొక్క స్పందన నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ యొక్క వాక్య భావం చదివినప్పుడల్లా కూడా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఏలీ దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అని తెలిసినప్పుడు పశ్చాత్తాపడవలసిన వాడు, అయ్యో మేము తప్పు చేశాను. దాసులు మరుగుపరిచి మనతో మాట్లాడినటువంటి మాటలు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము ఆలోచన చేద్దాం. అన్న తన కుమారుడి విషయంలో ఏ విధంగా ప్రయాసపడి దేవుని సన్నిధిలో పెంచడానికి ఇష్టపడిందో, విషయంలో అన్న ఏ విధంగా ఈ పరిశుద్ధ గుడికిలో ఈ దాసుల ద్వారా విన్నటువంటి మాటలు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వారందరూ కూడా వాటి ప్రకారంగా వారి బిడ్డలు పెంచడానికి సహాయం చేయండి. ముఖ్యంగా జార్జ్ ముల్లర్ రత్న కుమారుని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల విషయంలో ప్రభు వారి జాగ్రత్త కలిగి ఈ వాక్య దూరంలో వారు నడిపించినట్లుగా, వాక్య ప్రకారంలో వారు నడిపించినట్లుగా ఈ బిడ్డలు మీరు బలపరచండి, మీ ఆత్మతో నింపండి. అదేవిధంగా ప్రభు మరి విశ్రాంతిని పెట్టి మీ కృపలో కుమారుని భద్రపరచండి. అక్కడ పర్యంతరం నమ్మకముగా వాటిని కుమారుడు జీవించినట్లుగా మీ కృప చేత అభిషేకించండి. ముందున్న సమయం మాకు దీవెనకరంగా జరిగించండి.
జనులు డాక్టర్ జి శేఖర్ గారు ప్రార్థన ద్వారా స్టిక్ ఇస్తాడు కదా. నా ప్రభా పరిశుద్ధమైన దేవుడు, దయగల దేవుడు నా ప్రభా, మరి ముఖ్యంగా నా ప్రభా యొక్క సంతోషమైన సమయంలో నా ప్రభా మిమ్మల్ని బిడ్డకిచ్చిన సంతానాన్ని మీరు నా ప్రభా మీరు నాయన మీరు ఆశీర్వదించిన విధాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. కుమార్తెలను కుమారుని నా ప్రభా మీ దయలో మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన వారి కుటుంబాలతో మీరు నా ప్రభా మరి మీ బంగారు పాలన పట్టుకునేలో వర్తికటకు మీకు మీ సన్నిధిలో అడుగుతున్నాం. మరి ముఖ్యంగా నా తండ్రి ఈ దినం నా ప్రభా మరి రెండు మమ్మల్ని దయచుండగా నా ప్రభా వీటి మీరు దయాకరించి వీటికి తోడుగా ఉంచమని మీ సన్నిధిలో అడుగుతున్నాం. నా ప్రభా మరి చూడేసిందని నేను మీరు ఇద్దరిని కూడా నా ప్రభా జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి జూలియస్ సుందర్కు కాబట్టి ఇప్పుడు సదా తోడినట్టు ఆమె కొంచెం కిందకి అది ఓకే. ఇలా చూడండి, ఇలా చూడండి, మీరు ఇలా చూడండి, బాబాయ్ చూడద్దు. తెచ్చుకోండి ఒకసారి.
ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపంలో భీమపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలము చూడండి సార్ అలా పట్టుకొని పెట్టద్దు, అలా పట్టుకొని అంటే సరిపోతుంది. ఇలా చూడండి. ఓకే రండి, మీరు రండమ్మా. అలా పట్టుకొని రోడ్లో పెట్టద్దు, ఇలా చూడండి. సాక్షిగా నన్ను లేపావయ్యా. నీ వాత్సల్యమును నాపై ఎన్నో చేసింది యేసయ్యా. సరిపోతే కట్టేస్తాం, కనపడదు. ఓకే ఇలా చూడండి. ఓకేనా? ఓకే స్టార్ట్ సార్. ఓకే స్టార్ట్. ఇలా వచ్చాడు. ఇలా చూడండి.
ఓకే స్టార్ట్. హలో ఓకే ఇలా చూడండి. బయలుదేరుతున్నాం. ఓకే ఒకసారి ఇలా చూడండి, ఒకసారి పైకి చూడండి. ఓకే పాప డైరెక్ట్గా నుంచోండి. బాబాయ్ పాప ఓకే స్టార్ట్. ఓకేలా చూడండి. ఓకేలా చూడండి. ఇటు ఇటు ఒకసారి అలా ఉండండి. ఓకే ఇలా చూడండి. ఓకేనా? కవర్ అయిందా? తిరగండి. అదో కొద్ది పైకి తీయండి. బాబీ బాబీ ఇలాగా ఇలా ఒకసారి ఐదో 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 కేకేమో ఒకసారి తర్వాత తిరగండి. ఓకే అలా ఉండండి. ఒకసారి స్టేజ్ ఎక్కండి. అలాగే ఉండండి. అమ్మా ఇటే ఇదే ఇదే ఒకసారి క్యాకే అమ్మా. ఇలాగా 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 ఒకసారి క్యాకే అండి. Go.